హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేటటువంటిది మొదలై ఇన్నాళ్ళుగా సాగుతోంది, ఇదందరికీ తెలుసు. మరి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్కి మొత్తం 4.17 లక్షల కోట్ల రుణం అందించాలి, ఈ ప్యాకేజ్ని అందించాలి అన్నట్టుగా G7 దేశాలన్నీ ముందుకొచ్చాయి. అంటే వివిధ దేశాల్లో ఏవైతే స్తంభింపజేసినటువంటి ఆస్తులు ఉంటాయో వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం, వడ్డీ, వీటి నుంచే ఈ నిధుల్ని ఉక్రెయిన్కి అందించబోతూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి G7 సదస్సుకు సంబంధించి G7 సదస్సు ఎక్కడ జరుగుతోంది? ఇటలీలో జరుగుతోంది. దానికి మన భారతదేశ ప్రధానమంత్రిని ఆహ్వానించడం జరిగింది. మన భారత ప్రధాని ఆ G7 సదస్సుకి హాజరవ్వటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో G7 దేశాలేంటి? ఆల్రెడీ మనం చూసాం. కెనడా ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, జర్మనీ దేశం ఒకటి, అలాగే ఇప్పుడు హోస్ట్ చేస్తున్నటువంటి ఇటలీ అన్నటువంటిది, అలాగే జపాన్ దేశం, బ్రిటన్, అలాగే USA. ఈ 7 దేశాలు G7 దేశాలుగా ఉన్నాయి. అంతేకాదు ఈ G7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడబోయేటటువంటి తొలి పోప్ ఫ్రాన్సిస్, ఈయన చరిత్రలకు ఎక్కబోతున్నారు అన్నటువంటిది కూడా మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ చూడండి, నీట్ యూజీ పరీక్షకు సంబంధించి ఏమైంది? గ్రేస్ మార్కులకు సంబంధించిన వివాదం అనేటటువంటిది వచ్చింది. మరి ఈ గ్రేస్ మార్కులు అనేటటువంటివి ఎలా యాడ్ చేశారు, ఎందుకు యాడ్ చేశారు, వీటన్నింటి నేపథ్యంలో ఏమైంది? సమయం నష్టపోవటం వల్ల, కొంతమంది ఎన్సీఆర్టీ పుస్తకాల్లో గందరగోళం ఉండటం వల్ల, పరిపాలనాపరమైనటువంటి కారణాలు ఉండటం వల్ల దాదాపు 1563 మందికి గ్రేస్ మార్కుల్ని కేటాయించడం జరిగింది. మరి అలాంటి గ్రేస్ మార్కుల్ని ఇప్పుడు రద్దు చేస్తున్నాం అన్నట్టుగా NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పిందనమాట. మరి ఈ అభ్యర్థుల యొక్క వాస్తవ మార్కులు, అంటే గ్రేస్ మార్కులు కాకుండా ఈ వాస్తవ మార్కులు చెప్తాం, వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నట్టుగా చెప్పింది. అంటే ఒకవేళ వాళ్ళు పరీక్ష రాయటానికి ఇష్టపడకపోతే వాళ్ళకు వచ్చిన మార్కుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ సీఎంగా పెమా ఖండు, బీజేపీకి సంబంధించినటువంటి పర్సన్ ఇతను. ఈయన వరుసగా 3వసారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. మరి ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? గవర్నర్. మరి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు? KT పర్నాయక్. నెక్స్ట్ చూడండి, జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటాం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోబాల్, ఈయనని మళ్ళీ పునర్నియమించడం జరిగింది. మరి 2014లో మొదటిసారిగా ఈ జాతీయ భద్రతా సలహాదారుగా ఈయన నియమితులైతే ఆయన ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నారు. అయితే మనం గమనించాలి, ఈ జాతీయ భద్రతా సలహాదారు NSA వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కింద పనిచేస్తారనమాట. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మరి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి సెక్యూరిటీ పరంగా వీటిలో అడ్వైజులు ఇవ్వటమే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క పని అన్నమాట. 1998వ సంవత్సరంలో ఏర్పాటైంది ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, క్యాన్సర్ కేసెస్ అన్నటువంటివి భారతదేశంలో మరింత పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే ఈ క్యాన్సర్ ప్రివిలెన్స్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, అందులోనూ చాలా యంగ్ ఏజ్లోనే చాలామందికి క్యాన్సర్ అన్నటువంటిది సోకుతోంది. మరి ఆ నేపథ్యంలో క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం అన్నటువంటిది చాలా చాలా అవసరం, అవునా? మనం చూస్తే దేశంలో సగానికి పైగా 35 ఏళ్ళలోపే క్యాన్సర్ వస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో చాలామందికి చికిత్స చేయించుకునేటటువంటి స్తోమత అనేది ఉండదు, లేదు క్యాన్సర్ మీద అవగాహన అన్నటువంటిది ఉండదు, లేదు ఈ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో, అంటే ఒక ట్రామాలోకి వెళ్ళిపోవటం, మెంటల్ ఇల్నెస్కి లోన్ అవ్వటం, అలాగే సరైనటువంటి మెడిసిన్స్ని వాడకపోవటం, ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఒకటి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అన్నటువంటిది క్రియేట్ చేయాలి. రెండవది, ఈ క్యాన్సర్స్ రాకుండా చాలా వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ అన్నటువంటిది ఉంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. మరి ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అట్లా వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి, అవేర్నెస్ క్రియేట్ చేయటం, తక్కువ ధరకే మెడిసిన్స్ అన్నటువంటివి అందుబాటులోకి తీసుకురావటం,
ట్రీట్మెంట్ని అవైలబుల్గా ఉండేలాగా చూడటం, అంతేకాదు వయబుల్గా ఉండేలాగా చూడటం, అలాగే క్యాన్సర్కి సంబంధించిన రీసెర్చ్ కోసం స్కీమ్స్ అనేవి తీసుకురావటం, ప్రోత్సాహకాలు ఇవ్వటం సంస్థలకి, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, సరైనటువంటి పరీక్షా కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నటువంటివి సరిగ్గా లేకపోవటం, అంతమంది డాక్టర్స్ సరిగ్గా లేకపోవటం, వీటన్నింటి వల్ల కూడా కాస్ట్ అన్నటువంటిది పెరుగుతోంది. కాబట్టి ఒకటి అవగాహన కల్పించాలి. దీనికోసమే క్యాన్సర్ని తగ్గించడానికి క్యాన్సర్ ముక్త్ భారత్ అన్నటువంటి ఫౌండేషన్ పనిచేస్తుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే దాదాపు 67% క్యాన్సర్ పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఈ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇంకొక వైపు మనం చూస్తే పేదలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళలో ఈ క్యాన్సర్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది పొగాకు, కైని, గుట్కా ఇట్లాంటివి వాడటం వల్ల చాలామందికి ఈ క్యాన్సర్లు వస్తున్నాయి. పొలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళలో చాలామంది ఆ కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఇలా వివిధ కారణాలు ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఏమవుతుంది? ఖర్చు అన్నటువంటిది పెరుగుతోంది. ఆ ఖర్చును భరించలేక చాలామంది అప్పుల పాలై రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఒక మంచి కార్యాచరణతో ముందుకు రావాలి. ఈ యొక్క క్యాన్సర్ని మన దేశంలో వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి అవగాహన కల్పించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనందరికీ తెలుసు ఢిల్లీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది అనేసి. మరి ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ తన దగ్గర ఉన్నటువంటి మిగులు జలాల్ని కొంత ఢిల్లీకి పంపించండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తే, మరి దానికి హిమాచల్ ప్రదేశ్ ఏం చెప్పింది? మా దగ్గర మిగులు జలాలు అన్నటువంటివి లేవు అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో నీటి సంక్షోభం ఇంత తీవ్రంగా ఉన్నటువంటి టైంలో ఇలా మీరు ప్రకటిస్తే దీని పర్యవసానం ఏంటో మీకు తెలియటం లేదా? అంటే ఇది అత్యవసరమైన విషయం కాకుంటే ఇలా పెండింగ్లో ఉంచి మీ మీద కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే వాళ్ళం అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇది ఎంత సీరియస్ విషయం అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. యమునా నదికి సంబంధించి జలాల పంపిణీ వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి అంశం. మరి దానికి సంబంధించి సాంకేతిక నైపుణ్యత అన్నటువంటిది కోర్టుకు లేదు కాబట్టి మేము మధ్యంతర ఉత్తర్వులు అన్నటువంటిది జారీ చేయటం లేదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి మీద చేయటం జరిగింది. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద, మూడవది పింఛన్ 4,000కు పెంచటం మీద, నాలుగవది నైపుణ్య గణన మీద, ఐదవది అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించటం మీద, ఇలా 5 ఫైళ్ల మీద సంతకాలు చేయటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో మెగా డిఎస్సి ఏమో 16,347 పోస్టులున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? ఈ చట్టాన్ని తీసుకురావటం వల్ల ప్రజల భూమి ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది అన్నటువంటి ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేశారు. అలాగే మూడవదేమో పింఛన్లు 4,000కి ఇవ్వటం, ఆల్రెడీ ఉన్నటువంటి బకాయిలతో కలిపి జూలైలో 7,000 ఇస్తామన్నట్టుగా ప్రకటించటం. నాలుగో సంతకం నైపుణ్య గణన, అంటే యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, దానికి అనుగుణంగా వాళ్ళకి జాబ్స్ అన్నటువంటివి, దానికి కావాల్సిన అవకాశాలు పెంపొందించేందుకు అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వటం కోసం నైపుణ్య గణనను తీసుకొచ్చారు. ఐదో సంతకం అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించటం. అంటే ఏంటి? ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి కనుక మనం చూస్తే ఈ పేదలకి అందరికీ కూడా అన్నం అనేటటువంటిది సరైనటువంటి ధరలో అందుబాటులో ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి. కాశ్మీర్లో వరుస దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద నిర్మూలనకి పూర్తి స్థాయి సామర్థ్యాలతో పనిచేయండి అన్నట్టుగా ప్రధాని ఆదేశించడం జరిగింది. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంది, ఇటీవల బస్ మీద ఇలా ఉగ్రదాడి జరగటం, వీటన్నింటి నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి బలగాల మోహరింపు తీరు ఎలా ఉంది అన్నట్టుగా చూసి, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా తెలుసుకొని పూర్తి స్థాయిలో బలగాల్ని వినియోగించండి అన్నట్టుగా చెప్పారనమాట. అలాగే కాశ్మీర్ బడుల్లో ఇక నుంచి జాతీయ గీతం అన్నటువంటి తప్పనిసరి చేయటం జరిగింది. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21వ తేదీన. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మోదీ యొక్క ఒక వీడియోని విడుదల చేశారనమాట. నెక్స్ట్ చూడండి. సిక్కింలో కొండ చర్యలు అనేటటువంటి విరిగిపడ్డాయి. ల్యాండ్ స్లైడ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటి టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడినటువంటి నేపథ్యంలో 6 చనిపోయారు, 1,500 మంది చిక్కుకుపోయారు. మరి ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో క్వశ్చన్ అడగచ్చు. సో ఏం చదువుకోవాలి మనం? ల్యాండ్ స్లైడ్స్ గల కారణాలు ఏంటి, కాజెస్ ఏంటి,
అందులో న్యాచురల్ కాజెస్ ఏంటి, మ్యాన్ మేడ్ కాజెస్ ఏంటి. మరి ల్యాండ్ స్లైడ్ అన్నటువంటిది సంభవించింది, దాని నష్టం అన్నటువంటిది మనకి తెలుస్తుంది కదా. మరి ఆ నష్టాన్ని నివారించడానికి ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి మనం చాలా వరకు గమనిస్తే ఈ న్యాచురల్ ల్యాండ్ స్లైడ్స్ని ఏం చేయలేము, కానీ మ్యాన్మేడ్ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే రావడానికి అవకాశాలు ఉన్నాయో వాటిని మనం తగ్గించవచ్చు. సో ఆ మిటిగేషన్ మెజర్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 19 ఏళ్లకే ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో చోటు పొందిన ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా చరిత్ర సృష్టించినటువంటి లివియా వోయిట్. ఈమె ఏ దేశస్తురాలు అంటే బ్రెజిల్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని అంకురాలు అంటే ఎన్ని స్టార్టప్స్ యూనికార్న్ అంటే $1 బిలియన్ హోదా సాధించింది అన్నట్టుగా హురోన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 చెప్పింది. అంటే 171 అంకురాలు. అందులో మొదటి స్థానంలో అమెరికా 70 అంకురాలు, రెండవ స్థానంలో చైనా 56 సంస్థలు ఉన్నాయి. మరి మనం చూస్తే 2024 జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంకురాలు 1453 ఉంటే అందులో తొలి స్థానంలో అమెరికా 703 యూనికార్న్స్ ఉంటే చైనాలో 340, భారత్ 67, యూకే 53 యూనికార్న్స్ అన్నమాట. అలా మొదటి 4 స్థానాల్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతోంది కదా. మరి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నటువంటిది ముగిసింది కాబట్టి ఆ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి దరఖాస్తుల్ని తీసుకోవటం గురించి ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అలా తీసుకొని 3 నెలల్లో ఈ కార్యాచరణ అన్నటువంటిది పూర్తి చేయాలి అన్నట్టుగా. మరి వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలు ఎలా ఉన్నాయి, ఎంత వ్యయం అవుతోంది, వీటన్నింటి గురించి కూడా అధ్యయనం చేయాలి అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించారు కూడా. దానికి సంబంధించిన మార్గదర్శకాలని ఇప్పుడు ఇచ్చారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.